హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాబ్లిన్ పప్పీ వ్లాగ్స్. చాలా డేస్ అయింది యాక్చువల్గా చేయక. ప్రతి వీడియోలో చాలా డేస్ అయింది అని చెప్పి చెప్తూనే ఉన్నా. సో టైం దొరకట్లేదు గైస్. సో ఇప్పుడు వచ్చేసి మనం బయటికి వెళ్తున్నాం. సో ఎక్కడికనేది మీరు వీడియోలో చూడండి. సో డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు చెప్పేది, సో ఇప్పుడు 204 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్కి కంపల్సరీ ఒకటి గివ్ అవే ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను గైస్. అందరూ వచ్చేసి ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందరూ వాకింగ్ రన్నింగ్ చేస్తుంటే మనం వచ్చేసి ఆవారా తిరగడానికి వెళ్తున్నాం. ఏ బాయ్స్ గాయ్స్, ఫిట్నెస్కి ఏజ్తో లిమిట్ లేదు. యాక్చువల్గా ఎవరైనా చేయొచ్చు. సో చేయండి, హెల్తీగా ఉండండి, మంచిగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. ఎనీ వర్కౌట్, రన్నింగ్, వాకింగ్, జిమ్, యోగా, బాక్సింగ్, MMA, ఎనీ ఫిట్నెస్, మీరు కూడా ఫిట్గా ఉండండి. సో వాచ్ ఇట్ గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 7:16 అవుతుంది గాయస్. ఇప్పుడైతే మనం ఎక్కడున్నామో గెస్ చేయండి. ఈ ఏరియా హైదరాబాద్ పీపుల్, హైటెక్స్ ఐడియా ఉంది కదా. సో మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. సో మనం వెళ్ళొచ్చు, బట్ వెయిట్ చేద్దాం, మీకు కూడా చూపిద్దాం కదా ట్రాఫిక్. ఈ హైదరాబాద్లో ట్రాఫిక్తోనే అంత దమకరావు. ఇంకా బెంగళూరులో ఇంకా చాలా ఉంటుంది. సో మనం ఇంకా సేఫ్ అనుకోవాలి కొంచెం. సో ఇక్కడ కూడా అంటే నేను తిరిగే ఏరియాలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనుకో. ఇక మార్నింగ్ అయినా ఎప్పుడంటే అప్పుడు ఇక ఉంటూనే ఉంటుంది. ఇక అది మాకు అలవాటు అయిపోయింది ఇక. సో మీరు కూడా ట్రాఫిక్ అంటే భయమా లేదా, లేకుంటే ఇరిటేషన్ వస్తుందా, లేకుంటే మజా వస్తుందా, ఇలా ఏమనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్క పర్సన్కి ట్రాఫిక్ అంటే చిరాకే. సో అందు గురించి ఎక్కువ నైట్ రైడ్స్కి లైక్ చేస్తారు. సో మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో గెస్ చేయండి. సో గాయస్, ఇప్పుడైతే మనం వేరే వర్క్ మీద వెళ్తున్నాం. సో రేపు వీకెండ్ కదా. సో ఫ్రెండ్స్తో అలా చిల్ అవుదామని చెప్పి సాటర్డే, ఇవాళ వచ్చేసి ఫ్రైడే. ఈ బస్ వాళ్ళకైతే ధమాకు ఉండదు. అంటే అందరికనట్లేను, చాలామందికి నా వెహికల్ కాదు కదా, గవర్నమెంట్ వెహికల్ కదా అన్నట్టు వస్తారు. మన కార్కి ఏమో ఏం కావద్దు అనేది మన కాన్సెప్ట్లో ఉంటాం. వాళ్ళేమో రప్పున స్టీరింగ్ తీసారనుకో, ఇక అదంతా అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళని ఏమన్నా కానీ ప్రాబ్లం మనకి. డ్యూటీలో ఉండి చేస్తా అంటారు, అది అంటారు, ఇది అంటారు. సో అందు గురించి లైట్ తీసుకోండి, మరీ లైట్ తీసుకోకండి. చూడండి, అంటే సిచ్యువేషన్ బట్టి మాట్లాడండి. ఊరికే ఎవరిని కాదు కదా, వాళ్ళు కూడా పేషెన్స్తోనే. అంటే మనకి ఓన్లీ ఫోర్ వీలర్స్కి మనకి ఇంతగానం ఇరిటేషన్ వస్తే, వాళ్ళు హెవీ వెహికల్స్ కదా. సో వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. చాలామంది బస్ డ్రైవర్స్ అంతా ఇరిటేషన్తోనే ఉంటారు. కండక్టర్స్ చూసారా, చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా మాట్లాడతారు. సో మనకు వచ్చేసి అంటే నేను ఇప్పుడు అంటే ఏదో గొప్ప అని చెప్పి చెప్పుకుంటలేను. అప్రాక్స్ నేను హైదరాబాద్లో బస్సు ఎక్కాక దగ్గర ఒక 16 ఇయర్స్ అవ్వచ్చు. 15 to 16 లేదంటే 12 ఇయర్స్, 13 ఇయర్స్ అయితే పక్కా గుర్తుంది నాకు. అప్పుడు కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తోని ఎక్కుతుండే. సో ఇప్పుడైతే ఏం లేదు. సో గాయస్ ట్రాఫిక్ అయితే ఈవినింగ్ టైం అయితే నేనైతే ఇప్పుడైతే మార్నింగ్ వెళ్తున్నాను కాబట్టి కొంచెం కొద్దిసేపు అయింది అనుకో. యాక్చువల్గా నేను ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా టైం? 7:58. సో నేను ఎర్లీగా లేవడానికి కూడా రీజన్ అదే, మార్నింగ్. ఎందుకనంటే ట్రాఫిక్ 9 దాటిందంటే కథ మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళు, వర్కర్స్, ఇంకా అందరూ జాబ్ చేసుకునే వాళ్ళంతా హైదరాబాద్ అడ్డా అయిపోయింది కదా. సో అందు గురించి నేను ఎర్లీగా బయలుదేరితే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు కదా. అంటే నా ఒకటి మైనస్ ఏమవుతుందంటే నాకే నిద్ర డిస్టర్బ్ అవుతుంది.
సో నా ఒక్కరిని చూసుకుంటే నా నిద్ర డిస్టర్బ్ కంటే ఈ ట్రాఫిక్లో ఇరిటేషన్ తప్పించుకోవడం బెస్ట్ కదా అనే కాన్సెప్ట్తో ఇక నేను మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చేస్తున్నా. సో కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో ఆ వర్క్స్ చూసుకొని వెళ్ళాలి. మళ్ళీ నేను ఇక అంటే ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే గాయ్స్, ఈరోజు నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. వీక్లీ మాత్రం 2-3 అయితే కంపల్సరీ వస్తాయి. సో వాచ్ చేస్తుండండి. సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబింగ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా ఏం చేయాలి బ్రో, ప్లస్ ఏమంటారు లైక్ ఇది చేయండి అది చేయండి ఇలా వస్తారు గాయస్. ఇక అలా ఉరుకుతారు, సడన్గా బ్రేక్ వేస్తే వెనకాల కూడా వచ్చి గుద్దుతాడు. సో ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. ఓన్లీ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో కొంచెం రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం చూసి చేయండి. చూడొచ్చు చూడకపోవచ్చు. ఇప్పుడు నేనే వ్లాగ్ చేస్తున్నా, సడన్గా నేను ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇక్కడనే కాన్సన్ట్రేషన్ చేసి చూడలేదనుకో ఏమవుతుంది? సో మనమే లాస్, మళ్ళీ మనమే కట్టియాలి. సో అందు గురించే చూసి ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా రోడ్ క్రాస్ చేయండి. సో మన సందీప్ బ్రో ఉన్నాడు కదా, మన సందీప్ నడింపల్లి ఉన్నాడు కదా, ఇక్కడేదో లైక్ కేఫ్ లాగా పెడుతుండు అని చెప్పి వీడియోస్లో పెడుతున్నాడు. ఐకే ఇదే చూడండి, సందీప్ నడింపల్లి బ్రో. వీలైతే అతన్ని కూడా కలవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ట్రై చేయలేదు, ట్రై అయ్యే ముందులే బ్రో గుడ్ పర్సనే, సో సపోర్ట్ చేస్తాడు. బట్ ఎవరి సపోర్ట్తో వెళ్ళకుండా నేను గ్రో అవ్వడం అనేది నాకు ఇష్టం. అలా గ్రో అవ్వాలనుకుంటే చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, అలా కూడా వైరల్ అవ్వచ్చు. సో అంటే నా కంటెంట్ చూసి నాకు లైక్ చేయాలి. సో ఇన్ కేస్ చూద్దాం ఫ్యూచర్లో. సో అదే ఐకే అదే చూడండి గైస్. హైదరాబాద్ పీపుల్స్కి తెలుసు, బట్ ఉంటారు కదా బయట స్టేట్స్ వాళ్ళు, బయట మన ఆంధ్ర కానీ అక్కడ మన అదర్ స్టేట్స్. సో ఇక్కడ ఏదో కేఫ్ ఓపెన్ చేస్తున్నాడు మా అమ్మ, మీన్స్ కేఫ్ మీన్స్ ఏదో మొత్తానికి సెటప్ చేస్తున్నాడు గట్టిగానే. సో మన బ్రో మంచిగా సందీప్ నడిపల్లి బ్రో వచ్చేసి రేజర్ తెలుసు కదా, సో అతను వచ్చేసి మంచిగా బిజినెస్ని గ్రో చేసుకుంటున్నాడు. చేసుకోవాలి, ఇప్పుడే కదా సంపాదించాల్సింది. అలా అంటే ఆ బ్రోకి ఏంటి అంటే లైక్ దీనివల్ల వచ్చేసి మనకు కంటెంట్ వస్తుంది, ప్లస్ అతనికి గ్రోత్ వస్తుంది. సో అదే యాక్చువల్గా యూట్యూబ్లో ఏంటి, మనం డైలీ వ్లాగ్ చేయడం ప్లస్ ఏమంటారు మనం ఏం చేస్తున్నామో చూపించడమే యూట్యూబ్, అది కదా యూట్యూబ్ కంటెంట్ కదా. సో అందు గురించే నేను కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నా గైస్. మీరు నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం డిలైట్ దగ్గర ఉన్నాం, కొంచెం వర్క్ మీద చెప్పాను కదా, రేపు ప్లానింగ్స్ ఉన్నాయి. సో అది చూసుకుందాం అని చెప్పి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. కుదిరితే రేపు వీకెండ్ కదా గైస్, పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ మన దోస్తులు ఎట్లుంటారు, అంతా అజీబ్ ఉంటారు. సో అందు గురించే మనోళ్ళు జర చిల్ అవుతాం కదా, ఎవరి పర్సనల్స్ ఎవరి ప్రైవసీ వాళ్ళది కాబట్టి ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. చెయ్యొచ్చు, అట్లేం లేదు. మన దోస్తులం వద్దన పని చేయడమే మనకి ఖుషి, మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ అది ప్రైవసీ, ఎవరి లైఫ్ వాళ్ళ ఉంది, వాళ్ళ లైఫ్లో మనం డిస్టర్బ్ చేయొద్దు కదా. సో ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసారనుకోండి బాగోదు కదా. సో అలా అనుకోండి. సో గైస్ మీరు ఒక వాచ్ చేసి ఉండాలి కంపల్సరీ. ఇంకా నేను మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఇలా తీయాలా అంటే నా ఫేస్ కనిపించేలాగా మాట్లాడుతుంటే తీయాలా, లేదంటే ప్లస్ ఓన్లీ ముందే కనిపించేటట్టు తీయాలా వీడియో అనేది కింద కామెంట్ చేయండి గాయస్. సో ఓకేనా గాయస్, వాచ్ చేస్తుండండి. ఇంకా వీడియో అయితే అయిపోలేదు. సో
ఓకే. హే గైస్, చెప్పాను కదా ఫ్రెండ్స్, వికారాబాద్ దగ్గరికి వెళ్ళి మన రిసార్ట్ మాట్లాడాలి అని చెప్పాను కదా. సో వెళ్ళి ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? నేను 7:58కి చూపించాను, ఇప్పుడు వచ్చేసి 4:10 అవుతుంది ఈవినింగ్. సో ఇప్పుడే ఇక నేను రిటర్న్ అవుతున్నాను ఇంటి దగ్గరికి. సో ఈ వీడియో వాచ్ చేయండి, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి కంపల్సరీ. నేను కూడా మీకు కొత్త అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా గాయస్? 1 సెకండ్. ఓకే, టోల్ గేట్. ఈ టోల్ గేట్ దగ్గర కూడా యూటర్న్ తీసుకొని వెళ్తున్నారు. కన్ఫ్యూజ్. సో గైస్, టోల్ గేట్ దగ్గర నాకు ఫోటో పడుతుంది. ఓకేనా గైస్? అంటే మనకు ఫైన్ పడుతుంది కదా, అది ఫోన్ యూజ్ చేస్తున్నామని క్యాప్చర్ చేస్తుంది కదా. సో అందుగురించి మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో గాయస్, ఈరోజు వీడియో అయితే ఇంతే ఇంకా, ఎందుకంటే ఇక నేను వెళ్ళి నా పర్సనల్స్ చూసుకోవాలి. సో అవన్నీ పెడతాను ముందు, అంటే వీడియో లెంత్ అవుతే ఎవరు చూడరు కదా, అంత పేషెన్స్ మనకి ఎక్కడ ఉంది చెప్పండి. సో ఈరోజు అయితే వీడియో ఇంతే గాయస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్? టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గాయస్.